రాధేశ్యామ్ మూవీ టీంలు రిలీజ్ రేట్లను పంచుకుంటున్నాయా? నీకిది నాకిది అంటూ విడుదల తేదీలను సెలెక్ట్ చేసుకున్నాయా? మరి KGF 2 లాల్ సింగ్ చడ్డా పరిస్థితి ఏంటి? టాలీవుడ్ లో ఏం జరుగుతోంది? హ్యావ్ యు లుక్. RRR మూవీ మార్చి 18కి విడుదలవచ్చు, లేదంటే ఏప్రిల్ 28కి రావచ్చని ఫిలిం టీం ఎప్పుడో తేల్చింది. ఇప్పుడు రాధేశ్యామ్ టీం కూడా అదే పని చేయబోతోంది. రాధేశ్యామ్ మూవీనే ముందుగా మార్చి 18కి రిలీజ్ కావాలి. కానీ RRR అనౌన్స్మెంట్ తర్వాత ఈ సినిమా కూడా లెక్క మార్చింది. RRR మూవీ మార్చి 18కి వస్తే రాధేశ్యామ్ ఏప్రిల్ 1కి రిలీజ్ అవుతుందట. లేదు, కరోనా కష్టాలు ఎదురై RRR ఏప్రిల్ 28కి వస్తే మే 14న ఈ సినిమా విడుదలవుతుందట. మార్చ్, ఏప్రిల్, మే అన్ని నెలల్ని RRR రాధేశ్యామ్ సినిమాలే లాక్ చేస్తే మిగతా వాటి పరిస్థితి ఏంటి? KGF 2 విడుదల తేదీ ఫిక్స్ అయినా? KGF 2 ఏప్రిల్ 14కి విడుదలని ఫిలిం టీం ఎప్పుడో తేల్చింది. మరి RRR రాధేశ్యామ్ టీంలు విడుదల తేదీలు ఇష్టం వచ్చినట్టు మారిస్తే ఈ మూవీ సంగతేంటనే ప్రశ్న ఎదురవుతోంది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ చేస్తున్న కొత్త ప్రయోగం లాల్ సింగ్ చడ్డా. ఈ సినిమా ఏప్రిల్ 14 అన్నారు. దాన్ని మళ్లీ వాయిదా వేస్తామన్నారు. కానీ ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఆమిర్ ఖాన్ టీం ఉంది. RRR టీం ఒక్కసారిగా రాధేశ్యామ్ టీంతో కలిసి విడుదల తేదీలు పంచుకోవటమే హాట్ టాపిక్ అయింది. ఈ రెండు పాన్ ఇండియా మూవీలే డేట్లు పంచుకుంటే మిగతా పాన్ ఇండియా సినిమాల పరిస్థితేంటనే ప్రశ్నగానే మిగులుతోంది.